చేస్తున్నాడు. జూన్ అక్టోబరు తక్కువ ఫోన్లలో టింగు టింగు అనేది మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు టింగు టింగు ఏమంటానంటే 6,000 ఇస్తున్నా, 2,000 ఇస్తున్నా, ఒక్కొక్కసారి 6,000 ఇస్తా రాగు, 6,000 ఇస్తున్నా, 2,000 ఇస్తున్నా, 4 ఎకరాలకి ఇస్తున్నా, 3 ఎకరాలకి ఇస్తున్నా. ఆయన వాడుండే కేసీఆర్ ఆయన రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నా అంటే రాళ్ళు రప్పలు కొండలు ఉన్నోళ్ళకి ఇచ్చుడు ఎందుకన్నా మీకే ఇస్తా, అది సక్రమంగా ఇస్తలేడు. రాళ్ళ రప్పలకు లేదు ఏదానికి. ఇవాళ రేవంత్ రెడ్డి ఉంటాడు, రేపు ఎవరు వస్తారు, ఇంకోరు వస్తారు. రేవంత్ రెడ్డి గురించి వీళ్ళ గురించి మాట కాదు ఇది, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట ఇది. లేలే అట్లని కాదండి, కోరడంటే మారుడు ఎవరైనా మా సర్పంచ్ మారడు ఊళ్ళో. నీ ప్రేమ ఉన్నది నీవు గెలిపిస్తావు, నా ప్రేమ అది గెలుపుడు అవన్నీ ఓటమి మామూలే. కేసీఆర్ ఓడిపోయిందంటే మేము భయపడలే, ఆయన కూడా ఓటేసినాం, ఆయన కూడా పోయిండు, ఈయన కూడా పోతాడు, అది ఈడ్చి పెట్టేసేయండి. ఇప్పుడు ప్రాబ్లం ఏమిటిది, ప్రాబ్లం గురించి మీటింగ్ ఏమిది, మాకు సహకారం ఏముంది అంటే నేను కూడా అదే అడగదలుచుకున్నా మిమ్మల్ని. కేసీఆర్ ఉన్నప్పుడు మీకు అంటే యూరియా విషయంలో ఇప్పుడు పంటల ప్రతిదీ కూడా ఒక్క నిమిషం మసాలా విషయంలో సార్, మసాలా విషయంలో మాత్రం ఎలాంటి కొదవ లేకుండే ఆ ప్రభుత్వంలో. 10 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు తిప్పలైంది ఆయన కూడా. ఆయన వచ్చిన తర్వాత కష్టపడి ఇది చేసి అది చేసి అన్ని లైన్ చేసిన తర్వాత ఏ కంపెనీలో ఏమున్నాయో ఇంటర్నేషనల్ అప్పులా మాకు ఏడప్పు తీసే మనదేం పోతున్నది. ఒకటి మనకేం కావాలి, కొడుకున్నాడు, నీవు అప్పు పెట్టి మన డాడీ ఉన్నాడు, అప్పు పెట్టి చదివిస్తే నీకు ఉద్యోగం వస్తుంది. అప్పు తెచ్చినావా తర్వాత విషయం అది. ఆయన ఏం తెచ్చిండో ఏం చేసిండో అన్ని సైలెన్స్ గా నడిచినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం మేము అనేది కాదు, మేమే గెలిపించినాము. అయితే వచ్చిన తర్వాత ఏమైంది అని అంటే ఏ దాని గురించి ఎవరు పట్టించుకుంటున్నారు. ఇండ్లు అన్న 5 లక్షలు ఇల్లు తయారవుతుందా చెప్పండి మీరు ఒకసారి. ఇందిరా ఇండ్లు చెప్పండి సార్, మీరు ఇళ్ళను మీరు చెక్ చేయండి. ఊళ్ళలో వచ్చి 5 లక్షల ఇల్లు తయారవుతుందా? సరే ఇచ్చిర్రు, ఎంతోనే ఇచ్చారు, మాకు కూడా ఇచ్చారు, మేము కూడా కట్టుకున్నాం. అప్పుడు 27,000 ఇస్తే కట్టినాం అప్పుడు ఇల్లు. సరే అది అట్లా. ఇప్పుడు ఏమైందనంటే మసాలా ప్రాబ్లం ఎందుకు వస్తున్నది, దీనిపైన వస్తున్నా మాట్లాడుతున్నది. అదే ఈ ఆలోచన నాయకులకు వస్తుంది. ఎక్కడ పోతుంది సార్ ఇది, ఎక్కడ పోతుంది మసాలా? ఇప్పుడు మాకు వచ్చే మసాలా 10 ఏళ్ళు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి ఎందుకు పోతుంది, ఎక్కడ పోతుంది, ఎందుకు కొరత వచ్చింది అంటారు మీరు? ఎక్కడ పోతున్నది చెప్పండి సార్. కంపెనీ తయారైతుందా, కంపెనీ మూత పడ్డదా? ఫైనల్ ఇప్పుడు ఇంకోటి, మీరు రైతు బంధు 10,000 ఇస్తే మాకు అవసరం లేవవి. 10,000 మాకెందుకన్నా, మసాలాలు ఏంది 10,000 ఇచ్చింది దండుగా. నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినా దండుగా 1,200 రూపాయలు ఉన్నది. ఎంత అయింది తెలుసా మసాలా? ఎంత అయింది సార్? ఎంత అయింది? 2,200 2,400 అయింది. ఏమిటి అది? దాన్ని ఏం చేస్తాం మనం తెచ్చి? ఒక సంచయానికి భయపడతారు రైతు. ఇప్పుడు లేవు, ఏడున్నాయి? రియల్ ఎస్టేట్ బాయ్, భూములు బాయ్, రియల్ ఎస్టేట్ బాయ్, అన్ని బాయ్. ఎవడో రోడ్ పొడి కనబడుతుందా? ఒకళ్ళన్నా బిజినెస్ మ్యాన్ కనబడుతున్నాడా? హోటల్లో ఛాయ్ తాగుతున్నాడు, వచ్చి ఛాయ్ పైసలు ఉన్నాయి మన దగ్గర, మా దగ్గర అయితే లేవు. ఏంటంటే వాళ్ళు గమనించాలి, ప్రభుత్వం గమనించి దీన్ని ఏం చేద్దాం అనేది అభివృద్ధి చేయాలి. ఇక మా టైం అయిపోయింది, ఇక ఈ 3 years అవుతున్నది, ఇక 2 ఏళ్ళే మిగిలింది. 2 ఏళ్లలో ఆయన ఏం చేస్తాడో, ప్రభుత్వం ఏం చేస్తుందో అసలు ఎవరిని అడగాలి మేము? రైతులు, ప్రజలు ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి చెప్పండి. ప్రభుత్వం ఇట్లానే చేస్తే ఇదే విధంగా ఉంటే వచ్చేసారి ఎన్నికలలో వచ్చేసారి మాట ఇచ్చిపెట్టి సార్, ఎవడన్నా వస్తారు, వాళ్ళు ఇచ్చిపెట్టి ఎవరో వస్తారు పోతానే ఉంటారు. ఎవరు వచ్చిన మనకైతే జరగాలి కదా, మంచి కరెక్టా కదా? మళ్ళీ ఎట్లా? సరే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా, కాంగ్రెస్ వచ్చి 3 సంవత్సరాలు అయింది, కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు చూసిర్రు. సో ఎవరి పాలనలో రైతులు బాగుపడ్డారు అంటే మీరు ఏం చెప్తారు? ఏమంటే ప్రపంచ లెవెల్లా కేసీఆర్ వచ్చిన తర్వాత సైలెంట్ గా నడిచింది తెలంగాణ. రైతును కళ్ళల్లో పెట్టి నాయకుడే కేసీఆర్. రైతును కళ్ళల్లో పెట్టి చూసుకున్నాడు. రైతు బాధ ఆయనకు తెలుసు, ఆయనకు బాధలు వర్ణానితం అనేది మొత్తం తెలుసు ఆయనకు. కేసీఆర్ మొత్తం సిటీలో కూర్చొని కానీ రైతుల బాగు శ్రేయస్ కోరి ఆయన అన్ని విధాలు అమలు చేసిండు. వ్యవసాయ పథకాలు అన్ని ఒకటి ఇచ్చిండు. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాము. ఇక మార్పు వస్తుంది ప్రజలు కోరుకున్నారు, మేము కూడా వేసినాము. కానీ ఇక ఏం కాలేదు. నీ అవసరం నీ వీడికి వచ్చినవా? ఎందుకు వచ్చినావు? నీకు కూడా కావాలని వచ్చినావు, ఆయన కూడా కావాలని వస్తారు. అది ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటే కానీ ప్రజల శ్రేయస్సు కోరని ప్రభుత్వాలు ఎందుకు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోరుకుంటలేదా ప్రజల శ్రేయస్సుని? ప్రజల్ని పట్టించుకోవట్లేదా? ఏముందన్న చెప్పండి ఒకసారి మీరు. మేమే ఓటేసినాం, మేము గెలిపించినాం, మేమే ఓటేసినాం. మేము నెంబర్షిప్ 4,000 మందిని చేపించినాం. శ్రీపురం కామాల చిన్నోళ్ళం కాము మేము. నేను సంతకాలు పెట్టింది నేను, చేపించింది నేను. ప్రసాద్ కుమార్ సార్ కూడా తెలుసు. రోడ్ అదేనా చూడండి ఒకసారి మీరు పోయి. రోడ్డు తోవి 3 ఏళ్ళు అయిందండి. 3 ఏళ్ళు అయింది రోడ్డు తోవి. ఇప్పటికి 5 మంది చచ్చిపోయానండి. అరే చూడండి మీరు ఒకసారి పోయి. గుంతలు పడి చచ్చిపోయారు చెప్తారు కదా ఊరోళ్ళు. ఆటో బోలర్ వాడి ఇద్దరు చచ్చిపోయారు, బండి బోలర్ వాడి ఇద్దరు చచ్చిపోయారు. జరుగుతూనే ఉన్నాయి.
మరి గడ్డం ప్రసాద్ కుమార్ గారు 200 కోట్లకు పైగా తెప్పించినారు. ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి అది ఇప్పుడు ఇప్పుడు అంటే దానికి శంకుస్థాపన చేసి పూజ చేస్తున్నారు. శంకుస్థాపన చేస్తారా ఉన్నంత మంది చంపుతారా వాళ్ళ ఇష్టం, మాదేం పోతున్నది. శిలా పలకాలకే పరిమితం అవుతుంది. ఇప్పుడు ఈ రోడ్లు అయినాయంటే కూడా ఎప్పుడైతుందో ఏం సంగతి తెలియదు. బొట్లు కొబ్బరికాయలు బొట్లు కొబ్బరికాయలు కొట్టి ఏంటంటే ఫోటోలో పోజులు ఇచ్చి మీరు- పేపర్ కు స్టేట్మెంట్ ఇస్తే మీరు- గతం అయ్యే పాయిగా. మీరు ఇన్ఛార్జ్ తీసుకుంటారా రిపోర్టర్స్, మరి మాకు ఇస్తారా? ఓకే ప్రతి గ్రామంలో మేము అడ్డం ఉండాలనా, లేకపోతే మీరు మా ఎంబడి ఉంటారా? అది చెప్పాలి కదా. మీరు కూడా వస్తే మీరు మీ ఎంబడి మీడియా ఉంటది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిందే మీ సమస్యలను చూపెట్టి మస్తు ప్రాబ్లం మా ఊర్లో ఒక ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూపెడదాం. ఊరు ఒకసారి చూసినప్పుడు మీరు వచ్చేసి- మీరు వాదని మొదలు అందరం మీరు కలిసి. ఊరు చూసి ఫస్ట్ మీరు చూడండి ఊరు ఎట్లా తెలుసా. ఉన్న రోడ్లని దువ్వేసిన కేసీఆర్, ఆయన 10 ఏళ్ళు రోడ్ వేయకపోయి ఎంతమంది ఎంతమంది టైర్లు వలిగిపోయినాయి, ఎంతమంది దెబ్బలు తగినాయి, ఎంతమంది కింద పడ్డారు, ఎంతమందికి ఏమైంది చెప్తారు కదండి. చెప్పరా? చెప్తారు. ఎందుకు దవ్వరు మరి అది? ఏమండి ఇక్కడ రోడ్ చూసిరా రోడ్ ఇప్పుడు రోడ్లు దొవ్విండని మా తమ్ముడు అంటున్నాడు. ఓకే రోడ్లు దొవ్విన దానికి అది కరెక్ట్ తప్పు కాదు. మిషన్ భగీరథ కోసము ఆయన ఎక్కడ లేని ఆలోచన చేసి ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి నల్ల నీరు తెచ్చింది కేసీఆర్. ఓకే మిషన్ భగీరథ మన భారతదేశంలోనే #1 స్కీమ్. ఎక్కడ లేని స్కీమ్ మన కేసీఆర్ తెచ్చిపెట్టి వస్తుందా మిషన్ భగీరథ? నల్ల మాకు కేసీఆర్ నీళ్ళే తాగుతున్నాం ఇప్పటికి. కేసీఆర్ అంటే మాకు దేవుడు ఓకే అంతే. కేసీఆర్ అస్సలు మెయిన్ పాయింట్. కేసీఆర్ అంటే పెద్ద ఇది. ఆయన దొవ్విండి 5 ఏళ్ళు, ఈయన 3 ఏళ్ళ, ఈయన కూడా దొవ్వమని వచ్చి వచ్చిపోతుంది కదా పచ్చ. ఓకే దొవ్వి అందరూ పోండి. ఇప్పటికి 5 మంది చనిపోయారు అలా. ఎంతమంది మరి ఊళ్ళో చెప్తారండి. మీ సర్పంచ్ చెప్పడా? అడుక్కో సర్పంచ్ పోయి. వర్షాకాలం వస్తే వీరన్న వాగు దగ్గర బ్రిడ్జి ఉన్నది. మన ప్రసాద్ కుమారు మన స్టేట్ కు తెలంగాణకు స్పీకర్ ఎట్లా అంటే మన ధృతరాష్ట్రుడు ఉండే వెనకటి గతంలో అంటుంది చరిత్ర, అట్లాంటి రాజు లెక్క కూర్చున్నాడు. కానీ మన డిస్ట్రిక్ట్ గురించి ఏం చేస్తున్నాడు? మా మరపల్లి మండలికి వెళ్ళి గెలిచిండు. మళ్ళా మరపల్లి మండలిలోనే ఓటు ఆయనకు, కోటి మరపల్లికి వెళ్ళి ఉన్నది ఆయనకు ఓటు. ఏమైంది? ఏం చేస్తున్నాడు మరి? ప్రతి గ్రామం టిఆర్ఎస్ లీడర్ ఉంటాడు, పెద్ద మనుషులు ఉంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్ ఉంటారు, అందరు ఉంటారు కదండి. ఏం కావాలో సమస్య ఆలోచన చేసి దాన్ని సాల్వ్ చేయాలి అంతే. తర్వాత మళ్ళీ అడుగుతాం రోజు నీకు రూపాయి ఇమ్మని అడుగుతామా? మీరు వస్తారా మళ్ళా రేపు? రారు. ఏం తెలుసా, మీరు లొల్లి పెడతారు, మీరు వెళ్ళిపోతారు, వాళ్ళు లొల్లి పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. మీది గింతే, వాళ్ళు కూడా ఓల్రి వాళ్ళు పోతారు మైకులు పెట్టి. అది ఏమన్నప్పుడు వస్తారు, ఎన్నికలు ఉన్నప్పుడు వస్తారు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. వాళ్ళ గురించి ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇవ్వాలి? ఇల్లు లేని వాళ్ళకు, పేదలకు, పేదలకు, భూమి బుట్ట లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. కొంచెం ఇటు చూడండి. ఎవరికి? ఓ 4 ఎకరాలు ఉన్నోనికి, ఓనికి 6 ఎకరాలు ఉన్నోనికి, 8 ఎకరాలు ఉన్నోనికి, 10 ఎకరాలు ఉన్నోనికి ఇండ్లు ఇస్తున్నారు. ఒక అర్ధ ఎకరా మొత్తం భూమి లేనోనికి మన సిరిపురం లెవెన్కి ఒక్కరికి ఇచ్చిరని చూపెట్టమని. ఓకే ఒక్క అర్ధ ఎకరా 10 ఎకరా కుంట లేనోనికి ఒక ఇల్లు ఇచ్చిరమో చూపెట్టు మన ఇందిరమ్మ ఇండ్లు.